మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్స్ కర్నూలు నగరంలోని నరసింహారెడ్డి నగర్లో వేముల శ్రీధర్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే శ్రీనేత్ తెలుగుదేశం పార్టీ నాయకులు భైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. వేముల శ్రీధర్ ప్రతి సంవత్సరం ఎండాకాలంలో వారి తల్లిదండ్రులు వేముల విజయలక్ష్మి, వేముల శేషఫ్ అని జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన హర్షించదగ్గ విషయం అని భైరెడ్డి తెలిపారు. తాగునీరు, ఇసుక, మట్టి అమ్ముకునే ఈ రోజుల్లోనే శ్రీధర్ ప్రజలకు సేవ కార్యక్రమాలు చేయడం స్వాగతిస్తున్నామని అన్నారు. ఇక నగర వద్ద రైల్వే స్టేషన్ ఉన్నందున మరో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మంచిదని అన్నారు. ఈ కార్యక్రమంలో వేముల శ్రీధర్, నరుగురు రాఘవేంద్ర నరసింహారెడ్డి, అదేవిధంగా కాలనీ పెద్దలు పాల్గొన్నారు. బ్యాంగ్ బ్యాంగ్ అని సినిమా వచ్చింది. మామూలు తమాషా బాగానే ఉంటారు, అందరూ వస్తారు. కొంచెం వెనక్కి బ్యాక్ మీకు వచ్చాం. సరే తమ్ముడు, సరే తమ్ముడు ఐదు పెట్టి ఉండదే కదా తీసుకుంది. అన్న అలా చూడన్నా, నీళ్ళని చూస్తే ముఖమంతా మారిపోయింది. రైల్వే స్టేషన్ ముందర కర్నూలులో బాగా రద్దీగా ఉండే ప్రాంతం ఇది. కార్మికులు ఎప్పుడు కూడా ఇక్కడ మరి కష్టపడే వాళ్ళు ఉండేటటువంటి, అదే కాకుండా ప్రయాణికులు రైల్వే స్టేషన్ పోయేవాళ్ళు కానీ వచ్చేవాళ్ళు కానీ ఈ ఎండల తీవ్రత ఇంకా ఇప్పటి నుంచి పెరుగుతుంది. అప్పుడే ఏమైంది, ముందుంది ఇంకా. కాబట్టి ఇది కేవలం మిడ్ మార్చ్లో ఉన్నాం మనం. శ్రీధర్ మా శ్రేయోభిలాషి, అభిమాని. ప్రతి సంవత్సరం ఇక్కడ మరి చలివేంద్రం ఏర్పాటు చేయడం, ప్రతిసారి కూడా నన్నే పిలుస్తాడు ఆయన. మరి చాలా సంతోషం. ఇట్ ఈస్ ఏ సర్వీస్, అప్రిషియేట్ చేయాలి. అంత ఈ కాలంలో దొరికిందంత నీళ్ళను కూడా అమ్ముకునే నా కొడుకులు ఉన్నారు. ఇప్పుడు మట్టి, నీళ్ళు, ఇసుక మొత్తం అమ్ముకునే నా కొడుకులు ఇటుంటే పాపం ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేది ఒకటి. ప్రజలకు ఉచితంగా సేవ చేస్తారు. దొరికినదల్లా మొలతాడు కాడి నుంచి గుంజుకుపోయేటట్టున్నారు నా కొడుకులు. కాబట్టి ఈ టైంలో ఈ దోపిడీ, ఈ రాబరీ, లూట్ మార్ అనేది ఉంది కదా, అట్లా చేసుకుంటూ ఉన్న ఈ కాలాలలో ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి మరి ఆయన ముందుకు రావడం చాలా సంతోషం. మరి ఖచ్చితంగా ఇది ప్రజలు గమనిస్తుంటారు, పేదలు ముఖ్యంగా. మరి ఈ సేవలే ముఖ్యం, దోపిడీ కాదు. ఏం తింటాడు వాడు? ఇంత అన్నం తింటే వానికి షుగర్ ఉంటుంది, వాడు అజీర్తన అవుతుంది, లేకుంటే వానికి ఆ వ్యాధులు ముదురుతాయి. దోపిడీ నా కొడుకులు తింటా అన్నీ. ఎవడో ఇంతకుముందు ఏదో తింటున్నాడు అంటే వాని అబ్బ తింటుంటే వీళ్ళ ఆయనలంతా మొత్తం. కాబట్టి ఇటువంటి టైంలో ఇక్కడ
మరి నీళ్లు ఏర్పాటు చేయడం సంతోషం, అభినందిస్తున్నాను. నేను ప్రతి సంవత్సరం దీన్ని కొనసాగించి ఇంకా అవసరం అనుకుంటే ఇంకా 1-2 బాగా రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మీరు ఏర్పాటు చేస్తే ఇంకా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను.